మున్సిపాలిటీ పరిధిలోని పౌరులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల బృందానికి మరియు ప్రియమైన విద్యార్థులకు నమస్కారం. మన పాఠశాల, మన ఇల్లు, మన పరిసరాలు ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. మన పిల్లల ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ మరియు భవిష్యత్ తరాల సంక్షేమం కోసం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్ ఆధ్వర్యంలో జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ప్లాస్టిక్ నిషేధిత వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మన పాఠశాలల్లో, మన ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా మన లక్ష్యం ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ స్ట్రాలు మరియు ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకూడదు. వాటికి బదులుగా క్లాత్ బ్యాగులు, జూట్ బ్యాగులు, స్టీల్ లేదా కాపర్ వాటర్ బాటిళ్లు, స్టీల్ టిఫిన్ బాక్సులు మరియు పునర్వినియోగ వస్తువులను ఉపయోగించాలి. ఇప్పటికే ఇళ్లలో, పాఠశాలల్లో ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి సేకరించి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ కేంద్రంలో వేయాలి. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. ప్లాస్టిక్ రహిత ఇల్లు, ప్లాస్టిక్ రహిత పాఠశాల, ప్లాస్టిక్ రహిత పట్టణం అనే లక్ష్యంతో ముందుకు సాగుదాం. మనమందరం కలిసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే మన నేల, నీరు, గాలి కాలుష్యం నుంచి రక్షించబడతాం. రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత. ఈ పవిత్రమైన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతలు ఏమిటంటే మీరే మీ మార్పుకు నాయకులు. ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్లాస్టిక్ దుష్ప్రభావాలను గురించి వివరించండి. ప్లాస్టిక్ కు బదులుగా పర్యావరణ హిత వస్తువులను ఉపయోగించేలా ప్రోత్సహించండి. ఉపాధ్యాయుల బాధ్యతలు ప్రతి తరగతిలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. స్వయంగా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అనుసరించి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రుల బాధ్యతలు పిల్లలకు క్లాత్ బ్యాగ్, స్టీల్ వాటర్ బాటిల్, స్టీల్ టిఫిన్ బాక్సులు వంటి పునర్వినియోగ వస్తువులను అందించాలి. ఇంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. మున్సిపాలిటీలోని పరిధిలోని పౌరుల బాధ్యతలు మన ఊరిని శుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు సహకరించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సేకరించి రీసైక్లింగ్ కు పంపించాలి. మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.